అందుకే ఆడిషన్ కాస్టింగ్ కాల్లో కూడా రీల్స్ డోంట్ సెండ్ అని పెడతారు కదా, టిక్ టాక్ వీడియోస్ అండ్ రీల్స్ డోంట్ సెండ్ అని. దే ఆర్ నాట్ ఎంటర్టైన్ అని చెప్పి క్లియర్గా డిస్క్లైమర్ అనేది పక్కా ఉంటుంది కాస్టింగ్ కాల్స్లో. ఓకే, ఈ ఆడిషన్ ప్రొసీజర్లో చాలా జరుగుతాయి, అదొక పెద్ద మార్కెటింగ్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది ఎలా అంటే సినిమాని మార్కెట్ చేయొచ్చు, సినిమాకి న్యూ ఫేస్లను పరిచయం చేయొచ్చు, అట్ ద సేమ్ టైం దాన్ని మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ చాలా జరిగినాయి అలాంటివి. సో మీకు అలాంటివి ఏమైనా జరిగినాయా ఆడిషన్ త్రూ ఏమైనా? అఫ్ కోర్స్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను అంటే ఏది ఫేస్ చేయకుండా ఇక్కడ వరకు అయితే రాను నేను. ఐ ఫేస్డ్, అంటే నేను కూడా అలాగా ఫేస్ చేశాను. బట్ నేను ఆ పాత్లో వెళ్ళకూడదని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి 10 ఇయర్స్లో నేను ఓన్లీ కేవలం 10 ఫిల్మ్ మూవీస్ చేయగలిగాను. వేళ్ళ మీద లెక్క పెట్టుకునేలా చేశాను ఈ 10 ఇయర్స్లో. అండ్ జాబ్ వదులుకోకుండా నా జాబ్ని కంటిన్యూ చేసుకుంటున్నాను. ఆ పాత్ని నేను చూస్ చేసుకోలేదు. నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, మనం బయట ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా అలాంటివి ఫేస్ చేస్తూనే ఉంటాం. కామన్, అది ఎక్కడైనా కామన్. అందరూ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తారు కాబట్టి ఎక్స్ప్లోర్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ దొరుకుతాయి అని చెప్పేసి అలా అనుకుంటారు. బట్ అన్ని ప్లేసెస్లో ఉంటాయి, మనం అవాయిడ్ చేసుకుంటూ మనకేం కావాలో అది చూసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ అక్కడ స్ట్రక్ అయిపోకూడదు. అరే ఏంటి ఇలా చేస్తున్నారు అని బ్యాక్ స్టెప్ వేయకూడదు. వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఓకే ఇది సెట్ అవ్వలేదు, ఓకే ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పేసి వీ హ్యావ్ టు గో ఫ్రంట్ ఫార్వర్డ్, అట్లా వెళ్తూ ఉండాలి. గో విత్ ఫ్లో. ఎస్. సో కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఫాలోవర్స్ చూసుకొని మేము కూడా స్టార్లమే అని అనుకుంటారు. సో వాళ్ళకి మీరిచ్చే మీ సైడ్ నుంచి, అంటే సినిమా సైడ్ నుంచి ఎలా చూస్తారు, డైరెక్షన్ టీమ్ సెట్లో ఎలా చూస్తారు? అంటే ఇఫ్ తీసుకోరు, మ్యాక్సిమం తీసుకోరు, ఇఫ్ తీసుకుంటే సెట్లో ఆన్ షూట్ లొకేషన్లో ఎప్పుడు కూడా ఫాలోవర్స్ బట్టి మన ట్రీట్మెంట్ ఉండదు. ఆబ్వియస్లీ మనం ఎలా ఉన్నాము, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మన కమ్యూనికేషన్ రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది చూస్తారు. కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో ఇంత తోపు, మీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీ రీచ్ ఇంత బాగుంది అని మనకి ఇంకొక స్టెప్ రెస్పెక్ట్ ఇవ్వడం అదంతా ఏమి ఉండదు. ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్ ఆన్ సెట్. మనం వస్తున్నాము, స్క్రిప్ట్ ఇచ్చారు, చూసుకోవడం, యాక్ట్ చేయడం, వెళ్ళిపోవడం, దట్స్ ఇట్. అదే ఉంటుంది అక్కడ. వర్క్ తప్పించి ఇంకొక వేరే హైప్ ఏమీ ఉండదు. ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో అయితే నాకు అలాగే అనిపించింది. ఓకే, మీ క్రష్ ఎవరు? నా క్రషా? నాకైతే విజయ్ దేవరకొండ చాలా ఇష్టం. వీడి ఎంత పని చేసావు, ఎంతమంది మనసులు దోచుకుంటున్నాను అసలు అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను విజయ్ దేవరకొండతో ఒక్క సీన్ అట్లా వచ్చి వెళ్ళిపోయే సీన్ అన్నా వస్తే బాగుంటుంది, విజయ్ దేవరకొండ డైరెక్ట్గా చూడొచ్చు, కలవచ్చు అనేది ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఫ్యాన్ గర్ల్. సో వీడికి ఫ్యాన్ గర్ల్ ఎందుకు అయింది అసలు? అంటే ఆయనలో ఏ క్వాలిటీ నచ్చింది? అంటే అందరూ అర్జున్ రెడ్డి చూసి అనుకుంటారు ఫ్యాన్ అని చెప్పేసి. బట్ ఆయన ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. లైక్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ చూసినప్పటి నుంచి యూనిక్గా కనిపించారు అనమాట. అప్పటి నుంచి వాళ్ళందరిలోకి కూడా నాకు హైలైటింగ్గా ఆ సినిమాలో విజయ్ దేవరకొండ గారే కనిపించారు. ఇంకా అక్కడ నుంచి పెళ్లి చూపులు మూవీ, అర్జున్ రెడ్డి మూవీ, ఆ క్రేజ్, ఇంకా అదంతా చూసి నాకు ఇంకా అలా పిచ్చెక్కేసింది. పిచ్చెక్కేసింది డైరెక్ట్గా. యా. ఇప్పుడు మీరు రిలేటెడ్ టు ఇండస్ట్రీ కదా మ్యాక్సిమం 100%. సో ఫ్యూచర్లో మీరు చేసుకోబోయే అబ్బాయి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను చేసుకోబోయే అబ్బాయి ఇండస్ట్రీలో ఉండకూడదని నేను కోరుకుంటున్నా. ఇఫ్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఐ మీన్ నేను చూస్ చేసుకోవాలని అనుకుంటే నాకు ఇండస్ట్రీలో ఉండే అబ్బాయి వద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే హౌ డిఫికల్ట్ ఇట్ వాజ్, అంటే ఎంత డెడికేటెడ్గా ఉండాలి, మొత్తం టైం అంతా అక్కడే స్పెండ్ చేయాలి. సో ఆ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నాకంటూ కొంచెం టైం స్పెండ్ చేయాలి కాబట్టి తను ఇండస్ట్రీలో ఉండకపోతే బాగుంటుంది నా ఫీలింగ్. నాకు కొంచెం టైం ఇవ్వచ్చు. రెడీగా ఉండండి రా అబ్బాయిలు, బయట ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఇండస్ట్రీలో ఉండే అబ్బాయిలు అంటే ఇష్టం ఉండదంట. ఇష్టం ఉండదు అనట్లేదు, బట్ ప్రిఫరెన్స్ అంట. రెడీగా ఉండండి ప్రిఫర్ చేయడానికి, సో పిక్ చేసుకోవడానికి. సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీ కాబోయే హస్బెండ్
లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు? ఎందుకండి ఇప్పుడు అవన్నీ? అయ్యే ఇంపార్టెంట్ మెయిన్ మ్యాటర్స్. ఎందుకంటే ఒకటి చెప్పేశారు ఫీల్డ్లో ఉన్నాడు వద్దని. నెక్స్ట్ ఆహ్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఓకే ఉంది. నెక్స్ట్ కామ్ అండ్ కూల్ ఉండాలి. సిట్యుయేషన్స్‌ని బాగా హ్యాండిల్ చేస్తూ ఉండాలి. కష్టం 2 3 మీమ్ నాలెడ్జ్ పక్కా ఉండాలి. సూపర్ పుష్కలంగా. ఎందుకంటే డైలీ నేను నా ఫ్రెండ్స్‌కి మీమ్స్ పంపిస్తూనే ఉంటాను. సో, ఆ కైండ్ ఆఫ్ మీమ్ నాలెడ్జ్ దానివల్ల ఒక మంచి ఏమంటారు సిట్యుయేషన్ క్రియేట్ అవుతది. ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటామనమాట. అరే! అది అలా చేసాం కదా! ఇలా చేసాం కదా! అని చెప్పేసి ఆ మీమ్స్‌ని 24 గంటలు షేర్ చేసుకుంటూనే ఉంటాం. సో ఒక మేమర్ గాడు వచ్చి ప్రపోజ్ చేస్తే పరిస్థితి ఏంటి? యాక్సెప్ట్ చేస్తారా? ఏమో చేయొచ్చేమో. అరే అబ్బాయిలు రెడీగా ఉండండిరా. సో అంటే వాళ్ళు ఫేస్ చూపించకుండా చేస్తారు కదా! ఫేస్ బాగోకపోతే? ఏమో డిపెండ్స్ అదే కదా చెప్తున్నాను. డిపెండ్స్ ఆన్ ద ఎంటైర్ పర్సన్. ఓన్లీ మీమ్ నాలెడ్జ్ ఉండి వాళ్ళకి ఇంకా ఆ కూల్, ఆ కామ్‌నెస్, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు అని అంటే హౌ ఇట్ వర్క్? అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలి. అన్నీ బాగా బ్యాలెన్స్ డబ్బులు అవసరం చేసుకోవాలి. ఆబ్వియస్‌లీ. ఫస్ట్ అదే కదా మెయిన్ మీకు. అలా అని కాదు. అంటే ఫుల్ ఆఫ్ రిచ్ ఉండాలి, ఫుల్ డబ్బులు ఉండాలి అని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. జస్ట్ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయడానికి సరిపోయేంత ఉంటే చాలు. అంటే అంత ఒక 10 కోట్లు. ఒకప్పుడు మన పేరెంట్స్ జనరేషన్‌లో వాళ్ళకి 1,00,000 ఉంటే అమ్మో! 1,00,000 ఉంది. ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు, ఒక సైట్ కొనుక్కోవచ్చు అనే రేంజ్‌లో ఉన్నారు. బట్ ఆఫ్టర్ 25 ఇయర్స్ 1,00,000 ఉంటే ఏమొస్తుంది? ఇన్ ద సెన్స్ ఇక్కడ 1,00,000 సరదాగా గంటలోకి వచ్చేయిపోతుంది. గంట కూడా పట్టంలా. ఎగ్జాక్ట్‌లీ. సో, దేర్ ఈస్ అంటే ఇయర్స్ వెళ్ళే కొద్దీ మనీ వాల్యూ అలాగా తగ్గిపోతుంది. అప్పట్లో 1,00,000 ఉంటే వాళ్ళు చాలా పనులు చేసేవారు. ఏ ఏదైనా కొనేవారు. లైక్ ఇంత కైండ్ ఆఫ్ గోల్డ్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు ఆ 1,00,000కి ఏది రావట్లేదు. ఒక అమ్మాయితో షాపింగ్‌కి వెళ్తే చాలు. స్మాష్. 1,00,000 అంటే అంతలా షాపింగ్‌కి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అమ్మాయిలు? బేసిక్‌గా యాక్టర్లు. ఏమో నేనైతే అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను. నాకేదన్నా అవసరం ఉంది, అది కంపల్సరీ అంటేనే నేను షాప్ చేస్తాను. ఊరికే 10 కొని పడేసి వాటిని యూజ్ చేయకుండా మనీ వేస్ట్ అయితే నేనెప్పుడు చేయను. ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ. నేనొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఐ నో ద వాల్యూ. ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ నేను ఇప్పటికీ నా డైరీలో రాసుకుంటాను. నేను ఎవ్రీ మంత్ నా ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉన్నాయి, నేను ఎక్కడ ఏది యూజ్ చేస్తున్నాను అనేది నాకు క్లియర్ అండ్ కట్‌గా నాకు ఎవ్రీ మంత్ నేను చూసుకోవాలనమాట. సో, ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ. క్రెడిట్స్ అండ్ డెబిట్స్ అన్ని లెక్కలేసుకోవాలన్నమాట. అంతేనా? ఆబ్వియస్లీ మనం లీడ్ చేయాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సేవింగ్స్ చేసుకోవాలి అని అంటే ఫైనాన్షియల్ థింగ్స్ మైండ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటే మనం ఒక 10 ఇయర్స్ తర్వాత తిరిగి చూసుకుంటే అక్కడ ఏమి ఉండదు. సో, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. మన లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి, సేవింగ్స్‌ని అలానే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవడో అదృష్టవంతుడు. సో బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చాలామంది బయట. అండ్ కమింగ్ టు మీకు బాగా నచ్చిన నాకొకటి తెలిసింది మీ దగ్గర నుంచి. ఎక్కువ టైం జిమ్‌లో స్పెండ్ చేస్తారంట. ఏంటది? ఏమో అండి. లాక్‌డౌన్ నుంచి ఆ టైం నుంచి ఆ జిమ్ పిచ్చి పట్టుకుందనమాట. బిఫోర్ వరకు నేనెప్పుడు అసల వర్కౌట్స్, జిమ్, డైట్స్ అంటూ నేనెప్పుడు కాన్సంట్రేట్ చేయలేదు. వన్స్ లాక్‌డౌన్ వచ్చింది, నాకు కొంచెం టైం దొరికిందప్పుడు. బికాజ్ జాబ్, షూట్స్ అనుకుంటా బిజీగా ఉండేదాన్ని. సో, నాకు ఆ లాక్‌డౌన్ టైంలో కొంచెం నా సెల్ఫ్ స్పేస్ దొరికింది కాబట్టి ఐ వాంటెడ్ టు కాన్సంట్రేట్ ఆన్ మై సెల్ఫ్. అప్పటి నుంచి నాకు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఉన్నారు, అరుణ్ అని చెప్పి. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో, హీ ఈజ్ ఇంటూ ట్రైనింగ్స్ అనమాట. సో, ఐ టుక్ హిస్ హెల్ప్. తన అండర్‌లో నేను ట్రైన్ అయ్యాను. ఐ ఆల్మోస్ట్ లాస్ట్ 15 కేజెస్ లాక్‌డౌన్ టైంలో. బాగా తగ్గారు. మేమందరం లాక్‌డౌన్‌లో పెరిగాం. మీరు తగ్గారు. ఎగ్జాక్ట్‌లీ అందరూ లాక్‌డౌన్‌లో మంచిగా అన్ని వంటలు చేసుకొని తిని బాగా పెరిగితే నేను రివర్స్‌లో తగ్గాననమాట. సో, అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయాను. అండ్ జిమ్ చేయడం వల్ల మన మైండ్ సెట్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుంది. లైక్ ఆ డిసిప్లిన్, ఆ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ, మనం అక్కడ ఏదైతే ఇష్టం చూపిస్తున్నామో ఆ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ అనేది మన లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్‌లో కూడా ఉపయోగపడుతుంది. సో, అలా నాకది అడిక్ట్ అయింది. ఇట్ వాస్ వెరీ హెల్ప్‌ఫుల్ నాకసలు. ఇంకా రేపటి నుంచి నేను కూడా జిమ్‌లో
షేక్ చేద్దాం. ఏ జిమ్మో చెప్పండి ఇంటర్వ్యూ అయినాక. మళ్ళీ మన వాళ్ళు వచ్చేస్తారు, అదొక టార్చర్. సో మీకు జిమ్ అలా అలవాటయ్యి అలా అలవాటయ్యి చెప్పాలంటే అదొక అడిక్షన్ లాగా అయిపోయింది. వ్యసనం.